अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच न तद्भासयति सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। తాత్పర్యం: సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఏ స్థానాన్ని ప్రకాశింపజేయలేరో, అంటే వీటన్నింటికీ అతీతమైన స్వయం ప్రకాశితమైనది, ఎక్కడికి వెళ్ళినా వారు తిరిగి ఈ లోకంలోకి రారో అదే నా పరమధామము. ఈ శ్లోకంలో పరమాత్మ స్థితిని వివరించడానికి 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, స్వయం ప్రకాశత్వం. మనకు భౌతిక ప్రపంచంలో ఏదైనా వస్తువు కనిపించాలంటే సూర్యకాంతి, చంద్రకాంతి లేదా అగ్ని, విద్యుత్ దీపాలు మొదలైనవి అవసరం. కానీ పరమాత్మ స్థితి లేదా ఆత్మజ్ఞానం అనేది వీటన్నింటికీ అతీతమైనది. భగవంతుడు స్వయం ప్రకాశకుడు. ఆ ధామంలో వీటికి పని లేదు. ఎందుకంటే అక్కడ జ్ఞానోదయం అనే కాంతి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, పగటిపూట సూర్యుడు ఉన్నప్పుడు మనకు చిన్న దీపం అవసరం లేనట్లే పరమాత్మ వెలుగులో మిగిలినవన్నీ వెలవెలబోతాయి. రెండవది, పునర్జన్మరాహిత్యం. శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక భరోసాను కల్పిస్తున్నాడు. ఈ లోకంలో మనం స్వర్గానికి వెళ్ళినా పుణ్యం అయిపోయాక మళ్ళీ భూమికి రావాల్సిందే. కానీ నా ధామానికి వచ్చిన వారు మళ్ళీ జనన మరణ చక్రంలో పడరు, వారు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని. పరంధామం. ధామము అంటే కేవలం ఒక ప్రదేశం అని మాత్రమే కాదు, అది ఒక స్థితి. అది పరమాత్మతో మమేకమయ్యే అత్యున్నతమైన స్థితి. అది భౌతికమైన ఆకాశంలో ఎక్కడో లేదు. మన అహంకారాన్ని, కోరికలను వదిలి జ్ఞానాన్ని పొందినప్పుడు మన అంతరాత్మలోని ఆ స్థితి అనుభవమవుతుంది. ఈ శ్లోకం కఠోపనిషత్తులోని మంత్రంతో సమానంగా ఉంటుంది. ఇది మనకు ఏం చెబుతుంది అంటే, బయట ప్రపంచంలో వెలుగు కోసం మనం సూర్యచంద్రులపై ఆధారపడతాం. కానీ లోపల ఉన్న పరమాత్మను అనగా సత్యాన్ని తెలుసుకోవడానికి మనకు కావలసింది కేవలము జ్ఞాననేత్రం మాత్రమే. ఓం నమో నారాయణాయ.